మరి మలయాళ స్వామి వారు మరి ఏం బోధించేవారండి? మలయాళ స్వామి ఎప్పుడు కూడా మానవులంతా ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే రక్తం, అందుచేత పరమాత్మ ఒక్కడే, ఇన్ని రూపాలుగా జీవాత్మగా మనలో ఉన్నాడు ఆయన. అది తత్వం తెలుసుకుని బాగా తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా ఒకరిని చూసి ఒకరికి ద్వేషంగా ఈర్ష్యగా ఉండవు. అంచేత మనం సాత్వికాహారం తింటూ సగుణారాధన చేస్తూ నిర్గుణారాధనకి వెళ్ళాలి అని చెప్పేవారు తప్ప భక్తి వద్దని అనలేదండి. ఇప్పుడు మలయాళ స్వామి వారు భక్తి చేయమని చెప్పారు. చేయగా నిర్గుణారాధనలోకి వెళ్తాడు. అంటే ఏదైనా చేయగా అంటే అభ్యాసం చేస్తా ఉండాలి. అభ్యాసం చేయాలి. అసలు ఈ అభ్యాసం అంటే ఏంటి గురుగారు? చిత్త వృత్తులను నిరోధించడానికి, సంపూర్ణంగా నిరోధించడానికి చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసం. చిత్తవృత్తులను సంపూర్ణంగా నిరోధించడానికి అండి చేసే నిరంతర ప్రయత్నమే. అంటే ఒక్క క్షణం కూడా తెంపు లేకుండా చేయాలి ఆ ప్రయత్నం. అంటే మనం చిత్తం అంటే మన మనస్సు అండి. ఆ మనసులు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు నిరోధించాలి. చిత్తవృత్తి నిరోధ. పతంజలి మహర్షి ఏమంటారంటే చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు. అంటే అభ్యాసానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా చిత్తవృత్తులు నిరోధించడం అంటున్నారు కదా, అసలు ఈ చిత్తవృత్తులు దానంతటా అవి సహజంగా వచ్చే వాటిని నిరోధించడం కరెక్టేనండి? అసలు దేవుడి గురించి కానీ, సమాజం గురించి కానీ, ప్రపంచ స్థితిగతుల గురించి కానీ, తర్వాత మానవ మనుగడ సాగటానికి కావాల్సినటువంటి ఆలోచనలు కానీ మంచివి అండి. అలా కాకుండా చెడ్డ ఆలోచనలు ఉంటున్నాయి కదా కొంతమందికి. రకరకాల తాగుళ్ళు, రకరకాల తిళ్ళు, రకరకాల గొడవలు, అత్యాచారాలు రకరకాలు ఉన్నాయి. ఆ ఆలోచన రావడం చెడ్డ. దానివల్ల దుఃఖం, దానివల్ల పాపం పోగొడుతుంది. మనిషి ఎప్పుడు పుట్టడం చావటం తప్పదు. ఇప్పుడు అభ్యాసానికి సాధనకి తేడా ఏంటి గురుగారు? అసలు సాధన అంటే ఏంటి? సాధన అంటే చిత్తాన్ని వృత్తి రూపం పొందకుండా చేయటం, అది సాధన. చిత్తాన్ని వృత్తి రూపం పొందకుండా చేయటం. మన చిత్తమే, మన మనసే కదండి ఆలోచన చేస్తుంది. చెడ్డ ఆలోచనకి వెళ్ళేటప్పుడు దైవ స్మరణ, ఆ తర్వాత ఏదో శ్లోకం చదువుకోవటం, లేకపోతే ఇంకో ఆలోచన దాన్ని చేయాలంటే మనం ఏదోటి మనం నిత్య జీవితంలో ఉన్నటువంటి దానికి అన్నిటికీ మూలం దైవనామస్మరణ. మన చిత్తం పక్కదోవకి వెళ్తుందంటే అప్పుడు దైవనామస్మరణలో పెడితే, రామనామం కానీ కృష్ణనామం కానీ చేపిస్తే ఆ చిత్తం ఇటు తిరుగుతుంది. అదండి. అంటే ఇప్పుడు జపంతోనే సాధ్యం అవుతుంది అంటారా? ఇంక మరో విధంగా మనం దాన్ని చిత్తంలోంచి వృత్తికి వెళ్ళకుండా ఆపలేమండి? జపం ఫస్ట్ జపమే చేయాలండి. 108 సార్లు ఓంకార జపం కానీ, ఏ నామైనా సరే, ఎన్నో నామాలు ఉన్నాయి కదా, అవి 108 సార్లు మనం 108 పురుషులతోటి జపం చేయాలి. జపం వల్ల మంచి మనసు ఏర్పడుద్ది, కుదిరి ఏర్పడుద్ది. అప్పుడు ఆ మనసు చెడ్డ ఆలోచనకి వెళ్ళకుండా ఆఫ్ చేసే శక్తి, మంత్ర శక్తి పనిచేస్తుంది. అంటే భగవంతుడు అంటే ఇప్పుడు మనం అందరూ రకరకాల పేర్లు అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు అసలు ఈశ్వరుడు భగవంతుడు అంటారు. మరి ఈ ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి గురుగారు? ఈశ్వర ప్రణిధానం అంటే అండి, మనం చేసే నిత్య నైతిక కర్మలన్నీ కూడా, నిత్యం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పణ చేస్తూ ప్రతిఫలం కోరకుండా చేయడమే మన వంతు. ఇచ్చేది చేసేది అన్నీ కూడా ఆయనే. అంచేత మన కర్మలు భగవంతుని నామస్మరణ చేస్తే ఆయనకి అర్పణ చేస్తే ఆ ఫలితం ఆయన ఇస్తారు. ఇచ్చింది మనం తీసుకోవటమే కొద్దిగా. ఇప్పుడు మనం ఏం లేదు, ఒక ఎకరం చేను ఊడుస్తున్నారనుకోండి, దాన్ని మనం 50 బత్తాలు 60 బత్తాలు పండించాలని కోరికతో చేయకూడదు. ఈ భగవంతుడు మనకి చేయమన్నాడు, మనకి చేను ఇచ్చాడు, మనం చేయాలి. మన ధర్మం. దానికి ఆకుముడి ఎలాగ వేయాలి, ఎరువు ఎలాగ వేయాలి, తర్వాత ఏ టైంలో నీరు పెట్టాలి, అలాగే దాని పోషణ అంతా కూడా మనసా వాచ కర్మణ దాని మీద దృష్టి పెట్టుకొని ఏంటంటే అతి జాగ్రత్తగా దాన్ని పోషిస్తే భగవంతుడు సంతోషించి నీకు మంచి ఫలితం ఇస్తాడు. 50 బత్తాలు 60 బత్తాలు ఇస్తాడు. ఇచ్చిందే సంతోషం. వాళ్ళకి 30 ఇచ్చాడు అనుకోండి, ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని భావించి దాన్ని సంతోషంగా స్వీకరించాలి తప్ప భగవంతుని తిట్టుకోకూడదు. కొంతమంది కష్టాలు వచ్చేటప్పుడు భగవంతుని తిడతారు, మతాలు మార్చేస్తారు కొంతమంది, దేవుని మార్చేస్తారు కొంతమంది. ఇంచేత కష్టాలు వచ్చేటప్పుడు, ఏదైనా లాభం వచ్చేటప్పుడు ఇంకా
దేవుడికి కావాల్సిన చేస్తారు. అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు ఆయనకి, దేవుడికి ఇవ్వక్కర్లేదు. మనం అంతా ఇచ్చింది భగవంతుడే ఇచ్చాడు మనకి. ఆ ఇచ్చింది ఆయనకి ఇవ్వాలంటే మంచి మనసు ఇవ్వాలి అంతే. సరే, మన భగవంతుడు అనుకున్నా, అసలు ఈశ్వరుడు అంటే ఎవరు గురుగారు? ఈశ్వరుడు అంటే అండి, క్లేశము అంటే విచారం, కర్మ యొక్క ఫలితాలు, తర్వాత కామం, ఈ 4 వీటితోటి బాధపడినట్టు వ్యక్తి ఒకనొక పురుషుడే ఈశ్వరుడు. వీటిని క్లేశము, కర్మఫలము, కామము, ఈ 4 వీటి వల్ల బాధపడకూడదు ఏ మనిషిని, ఏ వ్యక్తి అయినా. అలా బాధపడినవాడు ప్రతి ఒక్కడు ఈశ్వరుడే. అదండి, ఈశ్వరుడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు ఈశ్వరుడు. అంటే ఇట్లా బాధపడకుండా ఉండడం అంటే అది అంత సాధ్యం అయ్యే విషయం అండి? ఇంత సాధన, అదే సాధన అండి, బాధపడకుండా ఉండాలి. మహాయోగులు కదండి మరి వీళ్ళందరూ కూడా. మరి రామకృష్ణ పరమహంస ఉన్నారంటే ఆయన ఖచ్చితంగా సాధించాడండి ఆయన, కాళికాదేవి ఆ రూపంలో. దేవుడి యొక్క దర్శనాలు చేసుకోవడం అనేది ఈశ్వరుడికే సాధ్యం అవుతుందండి? ఈశ్వరుడిగా మారిన వాళ్ళకి సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుందండి, మామూలు వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. కాదు, ఎలా కాదండి, క్లేశం ఆమె 4 గుణాలు చక్కగా, కామం కోరిక ఉండకూడదు, కర్మ శుద్ధ కర్మ చేయాలి, మంచి కర్మ చేయాలి, నిష్కామ కర్మయోగం చేయాలి, దాని ఫలితం ఆశించకూడదు. తర్వాత క్లేశం అంటే దేవుడు ఏది ఇచ్చినా బాధపడకూడదు. ఒకవేళ ఈవేళ తుఫాను వచ్చినా మనం బాధపడకూడదు, అది ప్రకృతి సహజం. బుద్ధికి ఎండలుగా హేస్తున్నా బాధపడకూడదు. అదంతా కూడా ప్రకృతి మన యొక్క గుణగణాలను బట్టి ఇస్తూ ఉంటుంది. అంచేత మనం ఆ రెండిట్లు కూడా మనం భరాయించే శక్తి సంపాదించుకోవాలి. అవును గురుగారు, మీరు చెప్పింది కరెక్టే, కోరిక ఉండకూడదు అంటున్నారు. రామకృష్ణ పరమహంస గారికి కాళికా అమ్మ ప్రత్యక్షం అవ్వాలని ఒక కోరికతో కదా ఆయన చేసింది. మరి ఎట్లా వచ్చింది? మరి అది కోరికే కదా? అది ఒక కోరికే, కానీ ఏంటంటే అది కూడా తుర్యావస్థకు వెళ్తురికి ఆ కోరిక కూడా ఉంటుందండి. ఆ తుర్యావస్థ కోరిక ఉన్నా కూడా మా అమ్మ ప్రత్యక్షమైంది కదా? ప్రత్యక్షమైంది, ప్రత్యక్షం అవుతుందండి. అలాగనే విష్ణుమూర్తిపై పరిచయం ఆ రూపంలో మనకి సాక్షాత్కరిస్తాడు ఆయన. అక్కడ ఒక కర్ణపాతి, నీవే దేవుడు అని తదేక దృష్టితోటి ఇటు దశేంద్రియాల్ని, అంతరేంద్రియాల్ని, మొత్తం 14 ఇంద్రియాలని కూడా మనం అంతర్ముఖం చేసుకుని ధ్యానం చేస్తే ఆ కర్రలో నువ్వు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నావో ఆ దేవుడి యొక్క రూపం కనపడుతుంది మీకు. అది మహాత్ములు చెప్పింది, మనం ప్రయత్నం చేయాలి. మోక్ష సాధన అంటే, మోక్ష సాధన ఒక పదంలో చెప్పాలంటే మోహక్షయమే మోక్ష సాధన. దాన్ని ఇంకా కొంచెం ఎన్లార్జ్ చేసి చెప్పచ్చు. ఓంకార జపాన్ని మనం 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఇంకా ఎక్కువ చేయగలిగితే, ఎంతవరకు దీర్ఘంగా చేయగలిగితే అది అన్నిటికంటే గొప్ప సాధన ఓంకార సాధన. ఈ సృష్టికి మూలం ఓంకారం అండి. ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా కూడా మనం కనపడే ప్రపంచం అంతా కూడా సృష్టి జరుగుతా ఓంకారం వల్ల. అందుచేత ఓంకారమే మనం అలా ఎక్కువగా దీర్ఘకాలంగా చేస్తే చేయగా 48 గంటలు చేయగలిగితే అతనికి భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. అది పెద్దలు చెప్పిన మాట. మనం కూడా సాధనలో నా వయసులో కొంచెం యంగ్గా ఉండేటప్పుడు నేను 3 గంటలకు కూడా చేయటం జరిగిందండి. తర్వాత ఇప్పుడు 1 గంట చేయగలుగుతున్నాను. దేహం సహకరించలేదు. 48 గంటలు చేయగలిగితే ఎలాగ నిర్విరామంగా చేయాలి? నిర్విరామంగా, ఎక్కడ తెంపు లేకుండా 48 గంటలు ఏ ఆహారం తీసుకోకుండా ఓంకార జపం చేస్తే తప్పకుండా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఒక అనుభవమైనటువంటి మహనీయులు చెప్పిన వాక్యం అది. అలాగే నేను నమ్ముతున్నాను అన్నమాట. మరి ఈ రోజు 2-3 గంటలు చేసే వాళ్ళకి ఏం ఉపయోగం లేదంటారా? ఉన్నదండి, కొద్దిగా ఉంటుంది. ఆ జన్మకి అభివృద్ధి ఈనాటికైనా 48 గంటలు ఇంకా చేయగల శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వర్యుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడని 4 బ్రహ్మవిధులు ఉన్నారండి. అయితే బ్రహ్మవిధుడు 6 గంటల సేపు చేస్తాడు.
ఆయన ఈ లోకంలో శిష్యులకి ఆత్మబోధ చెప్తాడండి. బ్రహ్మ విద్వర్యుడు 12 గంటలు, అతనికి శీతోష్ణాదులు కానీ ఇలాంటివి ఏముండవు, కానీ శరీర బాధలు ఉంటాయి కొద్దిగా. బ్రహ్మ విద్వర్యుడు 3వవాడు, అతనికి శీతోష్ణాదులు ఉండవు, ద్వంద్వాలు ఉండవు, ఏ విధమైన శరీర బాధలు ఉండవు. బ్రహ్మ విద్వరిష్ఠుడికి ఇంకా శరీరమే లేని స్థితి. అంటే ఉదాహరణగా చెప్పుకోవాలంటే వేమన గారు చెప్పుకోవచ్చు, తర్వాత కొత్త రంగసాధు గారు చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఉన్నారు మహనీయులు ఎంతమంది హిమాలయాల్లో కూడా ఉన్నారని చెప్పుకున్నారు. యుక్తేశ్వర గారు, తర్వాత ఇటువంటి మహనీయులు.